గౌండ్ల యొక్క వీరత్వం కలిగినటువంటి సర్దార్ సర్వై పాపన్న మరి సినిమా కూడా తీసి మరి గౌండ్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గౌండ్ల కోసం నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ దృష్టి కావచ్చు ప్రతిపక్ష దృష్టిలో ఉండి మాట్లాడుతున్నటువంటి సర్దార్ సర్వై పాపన్న సినిమా తీసినటువంటి వ్యక్తి పంజాల జయంత్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నీరా కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమంలో వాళ్ళు కూడా పంచుకున్నారు. సో వారిని మరి కొన్ని చెప్పండి సార్, మరి నీరా కేఫ్ల వల్ల గౌండ్ల యొక్క బతుకులు బాగుపడతాయా? నిజంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నీరాతో పాటు అన్ని ప్రోడక్ట్స్ పెట్టిండి ఇక్కడ. అంటే నా దృష్టిలో రోజుకో 10 లక్షల రూపాయల కలెక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గౌండ్లకు కళ్ళు ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే ఏప్రిల్ మే నెలల కళ్ళు అమ్ముడు పోకపోతే ఇంటి నిండా కుండలలో మేము కళ్ళు పోసి పెట్టుకుంటాం. అది ఎవరు తాకపోయేసరికి కళ్ళు అయితే కుడిలో వరవసేది. ఇప్పుడు ఈ నీరా ఏం చేస్తుందంటే కలెక్షన్ సెంటర్లను పెట్టి ఆ కళ్ళును కానీ ఈత కళ్ళును కానీ తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తుంది. కాబట్టి గౌండ్లోళ్ళు కళ్ళును కుడిదిలలో పోసే రోజులు అయిపోయినాయి. వాళ్ళు ఉత్పత్తి చేసిన కళ్ళును నీరా చేసి ఇక్కడ బిజినెస్ చేస్తారు. కాబట్టి ఇది మంచి కాన్సెప్ట్, లొకేషన్ మంచిగా ఉంది, అన్ని విధాలా బాగుంది. కాబట్టి సక్సెస్ అవుతుందని చెప్పి నేను కోరుతున్నాను. సో వృత్తి నుంచే చాలామంది బయటకు వచ్చారు, కళ్ళు గీసే వాళ్ళ లేరని ఒక కామెంట్ ఉంది. దీన్ని ఎలా చేయాలి? అయితే ఒకటి చెప్తా, గవర్నమెంట్కు చచ్చిపోయినాక 5 లక్షలు ఇచ్చి కాదు బిడ్డ. ఓ కేటీఆర్, చచ్చిపోయినాక 5 లక్షలు ఇచ్చి కాదురా బేట. కేటీఆర్ బతుకున్న గీతా కార్మికునికి 5 లక్షలు ఫిక్స్డ్ చేయడం కుదరదు. అమ్ముంటే 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? 6 సంవత్సరాల తర్వాత నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి ఆయనకు, గీతా కార్మికుడికి. మళ్ళా ఆయన తదనంతరం 20-30 ఏళ్ళు చచ్చిపోతే కూడా 5 కోట్ల రూపాయలు వస్తాయి. అటువంటి పని చేసే చేత కాదు. కానీ ఆయనకి 10 లక్షలు ఇస్తా, ఈయనకి 10 లక్షలు ఇస్తా, ఆయనకి 3 ఎకరాలు ఇస్తా, చచ్చిపోయినాక 5 లక్షలు. ఇది ఎందుకు ఆ చేతగాని పనులు? చేసే పని ఉంటే ఇట్లా చేయరి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. ఓకేనా?